లోపల నేను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా. నన్ను క్షమించాక. కానీ మా అంతరిక్ష నౌక కనిపించడం లేదు. ఇంతకీ ఈ పిల్లలు ఎందుకు ఇక్కడికి వచ్చారు? వాళ్ళిద్దరూ భూగ్రహం నుంచి వచ్చారు. తను నోబితా, తిను డోరేమోన్. ఈవిడా తనే. వీళ్ళిద్దరే మమ్మల్ని రక్షించారు. నాకు విషయం తెలిసింది. నువ్వు కొనుగోలుకు వెళ్ళావు కదా? అవును, నేను కూడా ఈ గ్రహంలోనే ఉంటున్నాను కదా. అసలు మీలాంటి పిల్లలకి ఇలాంటి పనులు అప్పచెప్పడం చాలా దుర్మార్గం. మీరు ఇక్కడే ఉన్నారంటే సమస్యల్లో ఇరుక్కుంటారు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను చెప్పింది వాళ్ళ గురించి. అందరూ దాక్కోండి, త్వరగా వెళ్ళండి. అసలు ఏం జరుగుతోంది? తర్వాత చెప్తాను, త్వరగా రండి. త్వరగా రండి, త్వరగా. అది గారుటైట్ గనుల రక్షక దళ నౌక. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఎవరో వింత మనుషులు ఆకాశంలో సంచరిస్తున్నట్టుగా తెలిసింది. ఓహో అలాగా, కానీ నాకు తెలీదు. ఇలా చూడు, ఈ గ్రహంలోకి విదేశీయులు ఎవరు రాకూడదు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు, అర్థమైందా? నాకు అవన్నీ అనవసరం. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ రాకం చూసి జంతువులు భయపడుతున్నాయి. చాలా ఎక్కువగా మాట్లాడుతోంది కదా. వెళ్ళొస్తాం. కేవలం 7 ఏళ్ల క్రితం మీరు లోపల ఇక్కడికి వచ్చారన్నమాట. కానీ విదేశీయుల రాకని ఇదివరకు ఎందుకు నిషేధించారు? వాళ్ళు స్వార్థపూరితమైన చట్టాలను అమలు పరుస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకంటే ఈ గ్రహం మొత్తం గారుటైట్ తో నిండి ఉంది. ఇంతకీ గారుటైట్ అంటే ఏమిటి? జమీ, అది ఇక్కడ కనిపెడతావా? తప్పకుండా కనిపెడతాను. లోపల తీసుకో. చాలా అందంగా ఉందా రాయ్? ఈ రెండింటిని ఇలా రుద్దితే బ్యాంబూ కాప్టర్ లేకుండానే ఇది భూమి వికర్షణ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. రాళ్ళ ఆకారం, పైగా వాటిని రుద్దే తీరును బట్టి ఆ శక్తి ఆధారపడి ఉంటుంది. ఈ రాయి మా నాగరికతకు ఒక మూలాధారం. భలే సరదాగా ఉంది కదూ. ఏదో ఒకసారి ఇప్పుడు నేను చేస్తాను. వాళ్ళు మమ్మల్ని అంతం చేయాలని చూస్తున్నారు. గరుటైట్ రాళ్లను వాళ్ళు దక్కించుకోవాలనుకుంటున్నారు. ఇది చాలా ఇదిగో ఇలాగేనా? భూగ్రహవాసులు వింతగా ఉన్నారు కదా. ముఖ్యంగా నోబితా. నేను కనిపెట్టేశాను. ఇలా చూడండి. భలే ఎగురుకుంటూ వెళ్ళావు. ఎర్రని చంద్రుడు. ఈ రోజంతా ఇలాగే ఉంటుంది. రేపు నీల రంగులో మారిపోతుంది. చూడండి, నేను నా స్నేహితుల్ని ఇక్కడికి తీసుకురానా? మీ స్నేహితులు ఇక్కడికి వస్తే భలే సరదాగా ఉంటుంది. ఏమంటావు క్లెమ్? అవును, మీ భూమిలో ఆడే ఆటల గురించి చెప్తారా? నేను మీతో కలిసి ఆడుకుంటాను. అలాగే బేస్బాల్, ఫుట్బాల్, క్యాచ్ స్క్రాడలింగ్, కప్ అండ్ బాల్. రేపటి నుంచి మీరు స్కూల్ కి వెళ్ళాలి. హోంవర్క్ అంతా పూర్తి చేశారా లేదా? అరే, నేను